హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కిడ్స్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తానండి. ఇప్పుడు బ్లౌజ్ లంగాకి కానీ లెహంగాకి కానీ రెండిట్లకి వేసుకోవచ్చు. బ్లౌజు చిన్నపిల్లల కోసం ఈ విధంగా దీనిపైన టాప్ కోసం కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది రెండు పొరల మీద ఉంది కాబట్టి వెనక్కి ముందుకి ఈ విధంగా మార్చుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. ఇప్పుడు పొడవు ఎంత తీస్తుంది? 12 ఇంచెస్ ఉంది. 12 ఇంచెస్ ఉంచేస్తున్నాను. ఇప్పుడు మెడ భాగం కోసం 2.5 తీస్తున్నాను. మెడ భాగం ఇప్పుడు లూజ్ తీస్తున్నాను 3 ఇంచెస్. ఇప్పుడు షోల్డర్ లూజ్ 2 ఇంచెస్ తీస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ పొడవు తీసుకోవాలి. ఈ విధంగా 5.5 తీస్తున్నాను షోల్డర్ లూజ్ పొడవు. ఇప్పుడు మనం పైన హ్యాండ్స్ దగ్గర చేతుల దగ్గర చంక భాగం దగ్గర లూజ్ తీస్తున్నాను. ఈ విధంగా 6.5 తీస్తున్నాను లూజు. ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ మనం లోతు తీసుకోవాలి. ఇక్కడి నుంచి మనం కొంచెం డౌన్ చేసుకోవాలి. ఈ విధంగా మెడ భాగం నుంచి షోల్డర్కి ఈ విధంగా డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు నడుం దగ్గర పొడవు లూజ్ చూపిస్తున్నాను. ఈ విధంగా 6 ఇంచెస్ లూజ్ తీస్తున్నాను. 1 ఇంచ్ ఖర్చు భాగానికి. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఈ విధంగా లూజ్ కోసం ఈ విధంగా గీసుకోవాలి. మనకి ఖర్చు భాగం కోసం ఒక మార్కింగ్ చేస్తున్నాను లోపలికి, ఎక్స్ట్రా కట్ చేసాం కాబట్టి. ఇప్పుడు లోతు తీస్తున్నాను చంక భాగం దగ్గర. ఇప్పుడు షోల్డర్ నుంచి కొంచెం డౌన్ చేసుకుంటే ఈ విధంగా లోతు తీసుకోవాలి. ఇప్పుడు మెడ భాగం కోసం మెడ భాగానికి లోతు తీస్తున్నాను. ఈ విధంగా మనం కొంచెం చిన్నగా కావాలి అనుకుంటే ప్రిన్సెస్ కట్ టైప్లో చిన్నగా కట్ చేసుకోవాలంటే 2 ఇంచెస్ తీస్తున్నాను. ఈ విధంగా 2 నుంచి ఈ విధంగా లోతు తీసుకోవాలి. ఇది వెనక భాగం కోసం. ముందు భాగానికి మళ్ళీ వేరే చిన్నగా కట్ చేస్తాను. ఇప్పుడు మనం నెక్ బాగా పెద్దగా వెడల్పుగా పెట్టినప్పుడు వెనక ఓపెన్ కూడా అవసరం లేదు. లేదంటే అలా కూడా కట్ చేసుకోవచ్చు. ఇవి వెనక్కి ముందు కోసం ఈ విధంగా కట్ చేసేస్తున్నాను. ఇది వెనక భాగం కోసం. ఇప్పుడు ముందు భాగం కోసం కట్ చేస్తున్నాను. ఇప్పుడు ముందు భాగానికి 2 ఇంచెస్ తీస్తున్నాను.
ఈ విధంగా ఎదర భాగం కోసం తీసాను. ఇది వెనక భాగం కోసం ఓపెన్ చేసుకోవచ్చు. ఇవి మనకి వెనక భాగానికి ఇప్పుడు కూడా డాట్స్ వేసుకోవాలి. ముందు భాగానికి కూడా వేసుకోవచ్చు. బేబీ చిన్నది కాబట్టి కరెక్ట్గా ఫిట్గా ఉండడం కోసం మనం ఈ వెనక భాగానికి డాట్స్ వేసుకోవాలి. ఈ షోల్డర్ మధ్య భాగానికి ఈ విధంగా వెనక ఈ పై వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా వెనక భాగం మధ్యకి ఈ విధంగా మనం డాట్స్ వేసుకోవచ్చు. ఈ చంక భాగానికి కొంచెం దగ్గరికి ఈ విధంగా ఇక్కడికి వచ్చే విధంగా వేసుకోవాలి. రెండు వెనక భాగానికి కూడా. ఇప్పటికి ఇటు ఓపెన్ ముక్కలు కూడా కట్ చేసుకోవాలి. భాగానికి ఒకటి, తాలు భాగానికి ఒకటి, రెండు కట్ చేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు రెండు వెనక భాగాల కోసం ఇప్పుడు మనం ఎదర భాగానికి కూడా డాట్స్ వేసుకోవాలి. అదే విధంగా దానికి వేసినట్లే దీనికి కూడా వేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం ఎదర భాగానికి కొంచెం లోతు తీస్తున్నాను. చంక భాగానికి ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు వీటికి లైనింగ్ కట్ చేస్తున్నాను. మనం సిల్క్ వేసుకునే ముందు ఎప్పుడు కూడా కాటన్ వాటికి తడుపుకోవాలి. ఎందుకంటే కాటన్ క్లాత్ ఎప్పుడు లాగేస్తుంది కాబట్టి. ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను ఎందుకంటే తర్వాత మళ్ళీ కుట్టుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి. కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎదురు భాగానికి అయిపోయింది. ఇప్పుడు వెనుక భాగానికి ఇప్పుడు వెనక భాగానికి మధ్య ఓపెన్కి కట్ చేస్తున్నాను ఈ విధంగా.
మనకి లూజ్ని బట్టి ఇది లోపల ఫోల్డ్ చేస్తుంది విధంగా. హ్యాండ్స్ కావాలంటే వీటికి బొట్టు చేతులు కూడా పెట్టుకోవచ్చు, లేదా ప్లెయిన్గా స్లీవ్లెస్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా ప్లెయిన్ తీసుకొని దీనికి వర్క్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా లెహంగాకి కానీ లంగాకి కానీ